అందరికీ నమస్కారం అండి. మరొకసారి అందరికీ తెలుగు అరీనా ఛానల్‌కి వెల్కమ్. ఈరోజు వీడియోలో నేను మీకు కాలాల గురించి చెప్పబోతున్నాను. కాలాలు అంటే ఏంటి? కాలాల్ని ఎలా విభజిస్తారు అంటే, కాలాలు అంటే ఏం లేదండి. మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో, మనం చేసే పనులనే కాలాలుగా చెప్తాము. అది మనం చేసే పనుల్ని బట్టి వాటిని మొత్తం 4 రకాలుగా విభజించారు. అవేంటంటే వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, తద్ధర్మ కాలం. ఇలా 4గా విభజించడం జరిగింది. అయితే మనకి 3 కాలాలు మాత్రమే చెప్తారు. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. ఈ 4గో కాలాన్ని ఎవరు కూడా పెద్దగా చెప్పరు. కానీ 4 అండి కాలాలు. అది 4వది తద్ధర్మ కాలం. మనం చేసే పనుల్ని బట్టి ఈ కాలాలని విభజించడం జరిగింది. అవేంటి, ఎలా అనేది నేనిప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇందులో ఫస్ట్‌ది వర్తమాన కాలం అండి. వర్తమాన కాలం అంటే ఏంటి అంటే, ప్రస్తుతం జరుగుతున్న పనిని గురించి తెలిపేదాన్ని వర్తమాన కాలం అంటారు. ప్రస్తుతం జరుగుతున్న పనిని వర్తమాన కాలం అంటారు. ఉదాహరణకి నేను చదువుతున్నా, అమ్మ వంట చేస్తుంది, నాన్న కాఫీ తాగుతున్నాడు, చెల్లి ఆడుకుంటుంది. ఇక్కడ ఈ 4 వాక్యాల్లో కూడా మనం ఇప్పుడు ఏం పని చేస్తున్నాం అనే విషయాన్ని చెప్తున్నాను. నేను చదువుతున్నాను అంటే ఇప్పుడు నేను చదువుకుంటూ ఉన్నాను. ఇది ఇప్పుడు జరుగుతూ ఉన్న పని. అమ్మ వంట చేస్తుంది, అమ్మ వంట చేస్తుంది, అమ్మ కూడా ప్రస్తుతం వంట చేస్తూ ఉంది. అలాగే నాన్న కాఫీ తాగుతున్నాడు, చెల్లి ఆడుకుంటుంది. అంటే ప్రస్తుతం ఏ పని అయితే జరుగుతుందో అలా జరిగే పనులన్నింటినీ కూడా వర్తమాన కాలంలో చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న పనులని వర్తమాన కాలం అని అంటారు. ఎగ్జాంపుల్, నేను చదువుకుంటున్నాను, అమ్మ వంట చేస్తుంది, నాన్న కాఫీ తాగుతున్నాడు, చెల్లి ఆడుకుంటుంది. ఇవన్నీ కూడా వర్తమాన కాలాలే అవుతాయి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం జరుగుతున్న పని ఏదైతే ఉందో అది వర్తమాన కాలం. ఇక రెండవది భూతకాలం. భూతకాలం. భూతకాలం అంటే జరిగిపోయిన పనిని భూతకాలం అంటారు. జరిగిపోయిన పనిని, ఏదైతే పని జరిగిపోయిందో, కంప్లీట్ అయిపోయిందో అలాంటి పనిని భూతకాలం అంటారు. ఉదాహరణ చూడండి, చెల్లి బడికి వెళ్ళింది. ఇక్కడ చెల్లి ఆల్రెడీ బడికి వెళ్ళిపోయింది. అక్క ముగ్గు వేసింది, అక్క ముగ్గు వేసేసింది. నేను సినిమా చూసేశాను. అమ్మ వంట చేసింది, అమ్మ వంట చేసేసింది. అంటే ఇక్కడ పని అనేది కంప్లీట్ అయిపోయింది. ఏదైనా సరే ఒక పని కనుక పూర్తయిపోతే, జరిగిపోయి ఉంటే, అలా జరిగిపోయిన పనుల్ని మనం భూతకాలంలో ఉన్నాయి అని చెప్తాము. ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, బడికి వెళ్ళడం, ముగ్గు వేసేయడం, సినిమా చూడడం, వంట చేయడం, ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగిపోయిన పనులు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం భూతకాలంలో ఉన్న పనులు అని చెప్తామన్నమాట. వర్తమాన కాలం అంటే జరుగుతూ ఉన్న పనులు, భూతకాలం అంటే ఆల్రెడీ జరిగిపోయిన పనులు అని అర్థం. ఇక మూడవది భవిష్యత్ కాలం. మూడోదండి భవిష్యత్ కాలం అనుకున్నాం కదా. భవిష్యత్ కాలం అంటే ఏం లేదండి. భవిష్యత్ కాలం అంటే జరుగుతుందో జరగదో అలాంటి పనుల్ని, జరగవచ్చు లేదా జరగకపోవచ్చు, మనం ఊహించుకుంటామన్నమాట. మన ఊహకి వదిలేస్తాం కొన్ని పనుల్ని మనం. అలాంటి వాటిని భవిష్యత్ కాలం అని చెప్తూ ఉంటామన్నమాట. ఇక్కడ ఏంటి అంటే దాంటి వాటికి ఉదాహరణ, నాన్న 2 రోజుల తర్వాత వస్తాడు. నాన్న 2 రోజుల తర్వాత ఊరి నుంచి రావచ్చు, లేదు ఇంకేదైనా పని ఉంటే ఇంకొక 2 రోజులు ఉండొచ్చు. అది మనం ఏంటి ఊహించి చెప్పేదనమాట. 2 డేస్ తర్వాత వస్తాడేమో నాన్న. అలాగే రేపు వాన పడవచ్చు. వాన అనేది రేపు పడవచ్చు, ఈరోజు పడవచ్చు, ఎల్లుండి పడవచ్చు, అసలు పడకపోను వచ్చు. మన ఊహ రేపు పడొచ్చేమో వాన. వాతావరణం ఇలా ఉంది కాబట్టి రేపు వాన పడొచ్చేమో మనం అనుకునేదన్నమాట, మనం ఊహించుకునేది. ఈసారి పరీక్షల్లో నాకు మంచి మార్కులు రావచ్చు. ఈసారి పరీక్షల్లో నాకు మంచి మార్కులు వస్తాయని నేను అనుకుంటున్నాను, కాబట్టి నాకు మంచి మార్కులు రావచ్చు అని చెప్తున్నాను. ఇది కూడా నా ఊహే. ఏదైనా సరే జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో చెప్పే వాటిని భవిష్యత్ కాలం అని అంటాము. భవిష్యత్ కాలం అంటే జరుగుతుందా లేదా జరగదా అనే అనుమానం ఉండే పనులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటన్నిటిని కూడా భవిష్యత్ కాలంలో జరిగే పనులు అంటారు. నాకు మంచి మార్కులు రావచ్చు, 2 రోజుల తర్వాత నాన్న ఊరి నుంచి రావచ్చు, రేపు వాన పడవచ్చు, లేదు అంటే 2 రోజుల తర్వాత చెల్లి బడికి రావచ్చు, 2 రోజుల తర్వాత చెల్లి బడికి వస్తుందో, ఏడ్చి ఇంకో 2 రోజులు సెలవు పెడుతుందో మనం చెప్పగలం ఆ విషయం. అలా ఏదైతే మనం ఖచ్చితంగా చెప్పలేమో అలాంటి వాటిని భవిష్యత్ కాలంలో చెప్పడం జరుగుతుంది. ఈ 3 కాలాలు అందరికీ తెలుసు: వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం.
ప్రస్తుతం జరుగుతున్న పని వర్తమాన కాలం, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన పని భూతకాలం, జరుగుతుందో లేదో అని అనుమానం ఉన్నది భవిష్యత్ కాలం. అయితే ఈ 3 కాకుండా మనకి 4వ కాలం ఉందండి. దాన్నే తద్ధర్మకాలం అంటారు. ఏమంటారు? తద్ధర్మకాలం అంటారు. అది చూద్దాం ఇప్పుడు. సో మనం చెప్పుకున్నాం కదండి, 4వది ఉంది తద్ధర్మకాలం అని. సో తద్ధర్మకాలం అంటే ఏంటి అంటే, తద్ధర్మకాలం అంటే ప్రకృతి సిద్ధంగా జరిగే పనులు ఏవైతే ఉంటాయో, అంటే మానవ ప్రమేయం లేకుండా, మనుషులతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రకృతి సిద్ధంగా జరిగే పనులు ఏవైతే ఉంటాయో అలాంటి పనులన్నింటినీ కూడా మనం తద్ధర్మకాలంలో చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి సూర్యుడు తూర్పున ఉదయించడం, పడమరన అస్తమించడం. ఇది మనం చేస్తామా? సూర్యుడిని తూర్పు వైపుకి మనం తీసుకొస్తామా? పడమర వైపుకి మనం తీసుకెళ్తామా? దీనికి మానవ ప్రయత్నం అవసరం లేదు. ఇది ప్రకృతి సహజంగా కొన్ని వేల కోట్ల యుగాల నుంచి జరుగుతూనే ఉన్న విషయం, సూర్యుడు ఉదయించడం అస్తమించడం అనేది. సో అలా ఏదైతే మన ప్రమేయం లేకుండా, మనుషుల ప్రమేయం లేకుండా జరిగే పనులుంటాయో ప్రకృతి సహజంగా, అలాంటి వాటిని తద్ధర్మకాలంలో చెప్తారు. నదులు ప్రవహించడం. నదులు మనం చెప్పామని ప్రవహిస్తాయా? మనం ఆగిపోమన్నామని ఆగిపోతాయా? లేదు కదా. అది ప్రకృతి సహజంగా నదులు ప్రవహిస్తూనే ఉంటాయి. వర్షాలు పడడం. అమ్మ వర్షం పడక ఆగిపో అనగానే ఆగిపోతుందా? ఆగిపోదు కదా. ఇప్పుడు నువ్వు మాకు చాలా అవసరం పడమ్మా అంటే పడుతుందా? పడదు కదా. ఇవన్నీ ప్రకృతి సహజంగా జరిగే విషయాలు. రాత్రి పగలు ఏర్పడడం. ఇంత టైం రాత్రి, ఇంత టైం పగలు అనేది ప్రకృతి సహజంగా జరిగే విషయము. మాకు ఇన్ని అవర్సే కావాలి పగలు, ఇన్ని అవర్స్ రాత్రి కావాలి అని మనం చెప్తే దాని ప్రకారం పగలు రాత్రి ఏర్పడతాయా? ఏర్పడవు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతి సిద్ధంగా జరిగే పనులు అనమాట. అలా ఏవైతే ప్రకృతి సిద్ధంగా జరిగే పనులు ఉంటాయో, మన ప్రమేయం, మనుషుల ప్రమేయం లేకుండా, మానవ ప్రయత్నం లేకుండా జరిగేవి ఏవైతే ఉంటాయో అలాంటి పనులన్నింటినీ కూడా మనం తద్ధర్మ కాలంలో చెప్పడం జరుగుతుంది. సూర్యుడు ఉదయించడం, అస్తమించడం, నదులు ప్రవహించడం, వర్షాలు పడడం, రాత్రి పగలు ఏర్పడడం, ఆకాశంలో నక్షత్రాలు మెరవడం, చంద్రుడు చల్లని వెన్నెలనివ్వడం, సూర్యుడు వెచ్చటి వేడిని ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రకృతి సహజంగా జరిగే పనులు. సో అలాంటి పనులన్నింటినీ కూడా మనం తద్ధర్మ కాలంలో చెప్పడం జరుగుతుంది. సో మొత్తం కాలాలు ఎన్నమ్మా? 4. ఫస్ట్ 1 వర్తమాన కాలం, ప్రస్తుతం జరుగుతున్న పనుల్ని తెలియచేస్తాయి. మా మేడం పాఠం చెప్తుంది, లేదా తమ్ముడు ఆడుకుంటున్నాడు, చెల్లి చదువుకుంటుంది, అమ్మ వంట చేస్తుంది, అక్క ముగ్గేస్తుంది, నాన్న కాఫీ తాగుతున్నాడు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్న పనులు వర్తమాన కాలంలో చెప్తాం. 2వది భూతకాలం, ఆల్రెడీ జరిగిపోయిన పనులు. అక్క ముగ్గేసింది, అమ్మ వంట చేసింది, నేను చదువుకున్నాను, తమ్ముడు సినిమా చూశాడు. ఇక్కడ ఆల్రెడీ పని అయిపోయింది కాబట్టి భూతకాలం. 3వది భవిష్యత్ కాలం. సో భవిష్యత్ కాలం అంటే ఏంటి అంటే, జరుగుతుందో లేదో అని అనుమానం ఉండేది. 2 రోజుల తర్వాత నాన్న ఊరి నుంచి రావచ్చు, ఈసారి నాకు మంచి మార్కులు రావచ్చు, తమ్ముడు 2 రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళొచ్చు, ఇలాంటివన్నీ అన్నమాట. ఇక 4వది చాలా ముఖ్యమైనది తద్ధర్మకాలం. అంటే ఏంటి అంటే ప్రకృతి సిద్ధంగా జరిగే పనులను గురించి తెలియచేసేది అని అర్థం అన్నమాట. సూర్యుడు ఉదయించడం, అస్తమించడం, నదులు ప్రవహించడం, వర్షాలు పడడం, రాత్రి పగలు ఏర్పడడం, చంద్రుడు చల్లని వెన్నెలనివ్వడం, సూర్యుడు వేడినివ్వడము, నక్షత్రాలు మెరవడం, ఇవన్నీ కూడా ప్రకృతి సహజంగా జరిగే పనులు. వీటన్నిటిని కూడా మనం తద్ధర్మకాలంలో చెప్పడం జరుగుతుంది. సో మీ అందరికీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా తెలుసుకోవాలని ఉంటే మీరందరూ కూడా మన తెలుగు అరీనా ఛానల్ని ఫాలో అవ్వండి. అందులో నేను పెట్టే వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలానే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆదరించండి. నమస్కారం, ధన్యవాదాలు.